కళ్యాణ లక్ష్మి స్కీము ఈ 2026 లేటెస్ట్ అప్డేట్స్ ఏందో తెలుసుకుందాము. అయితే చాలా రోజుల నుంచి ఈ మధ్యలో రీసెంట్‌గా పెళ్లిళ్ళైతే జరుగుతున్నాయి. ఈ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ తులం బంగారం ఇస్తున్నారా? ఇయ్యడం లేదా? ఈ కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంది? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు వీడియో ఏంది అనేది అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి ఒక 1 వీక్లోనే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ ఇట్లా ఆఫీస్ల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్కు అప్లికేషన్ చేసే వాళ్ళు, మీరు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ యొక్క పెళ్ళి అయినట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ 3 ఖచ్చితంగా మీరైతే మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేయాలి. మీరు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు 1 వీక్లో వారం రోజులలో క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అయితే తీయాలి. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ తీసిన తర్వాత మీరు సెకండ్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి. మీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ కార్డు, మీ 10th మెమో, మీ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, మీ పెళ్లి ఫోటోలు, అదేవిధంగా సాక్షుల యొక్క ఆధార్ కార్డు అవన్నీ వెరిఫై చేసి చూసి వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్, మీకు పెళ్ళైందా కాలేదా, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు ధృవీకరణ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళ సెక్రటరీ దగ్గర ధృవీకరణ తీసుకోవాలి, అబ్బాయి వాళ్ళ సెక్రటరీ దగ్గర కూడా ధృవీకరణ అయితే తీసుకోవాలి. మీరు పట్టణ ప్రాంతం వాళ్ళైతే కార్పొరేటర్ దగ్గర అయితే మీరు ధృవీకరణ అయితే తీసుకోవాలి. మీరు తీసుకున్న తర్వాత మీకు మ్యారేజ్ ఎక్కడ అయ్యిందో అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు విలేజ్ అయితే సెక్రటరీ ఇస్తారు. మీరు ఫంక్షన్ హాల్లో కనుక చేసినట్లయితే ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో అక్కడ కూడా సెక్రటరీ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే మీరు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీరు ఈ కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, 10th మెమో ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ ఉండాలి, అమ్మాయి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా అమ్మాయి తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీరు మీ మండల ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అమ్మాయి అబ్బాయి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కూడా మీ మండల్కి అయితే వెళ్ళాలి. అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళతోనైతే గ్రీన్ పెన్తోనైతే సైన్ చేయించాల్సి అయితే ఉంటుంది. మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ షాప్లో కానీ మీ సేవకు వెళ్ళి మీరైతే కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ చేయాలి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు పెళ్లి ఫొటోస్ కూడా ఉండాలి. ఒక 3 పెళ్లి ఫొటోస్ ఉంటే సరిపోతుంది. తాళి కట్టేది, జీలకర్ర బెల్లం పెట్టేది, మెట్టెలు పెట్టేది ఉన్నా సరిపోతుంది. మీరు షాదీ ముబారక్ ప్రాసెస్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. కళ్యాణ లక్ష్మి ప్రాసెస్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఇవి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మీ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అనేది ఎంక్వైరీకి రావడం అయితే జరుగుతుంది. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ 1 ఇయర్ లోపు మీకు 1,116 రూపాయల చెక్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ తులం బంగారం అనేది ప్రస్తుతానికైతే ఇవ్వడం అయితే లేదు. ఈ కళ్యాణ లక్ష్మి గురించి మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి అయితే వస్తుంది. మీరు ఏజ్ కనుక లేనట్లయితే మీకు కళ్యాణ లక్ష్మి అయితే రాదు. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.